You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord. అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Greetings in Jesus name. Isaiah chapter 60 verse 1. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనము. Few verses we can share and then it was so beautiful అండి. Isaiah chapter 60 verse 1. Arise, shine, for your light has come, and the glory of the Lord has risen upon you. For behold, darkness shall cover the earth, and thick darkness the peoples, but the Lord will arise upon you, and His glory will be seen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లెము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. Arise and shine, for your light has come, and the glory of the Lord has risen upon you. This is the call of God. Arise and shine. God is calling women army to arise. God is calling women army to arise. స్త్రీలను దేవుడు ప్రత్యేకంగా ఈ సమయంలో లేవనెత్తాలని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. బికాజ్ విమెన్ ఆర్ వెరీ వల్నరబుల్, దే ఆర్ వీక్, దే ఆర్ కాన్స్టెంట్లీ అటాక్డ్. కాన్స్టెంట్ గా అటాక్ చేయబడుతున్నది విమెన్. బలహీనమైన ఘటము అని రాయబడి ఉన్నది బైబిల్లో. అవునా, షీఈస్ అ వీక్ వెజల్ అని రాయబడి ఉంది. సో దే ఆర్ కాన్స్టెంట్లీ అటాక్. దే ఆర్ సో మెనీ థింగ్స్ దట్ విమెన్ టేక్ కేర్ అండి. షీ కెన్ డూ మల్టీ టాస్కింగ్. నేను వన్ సైడ్ మాట్లాడట్లేదు, నేను ట్రూత్ చెప్తున్నాను. దే డూ లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్, రైట్? They take a lot of things. Their heart is like sponge. They absorb a lot. చాలా కష్టాలు బాధలు ఉన్నా సరే చాలాసార్లు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్చువస్ ఉమెన్. నేను అందరు ఉమెన్ గురించి కూడా మాట్లాడట్లేదు. దేర్ ఆర్ డిఫరెంట్ ఉమెన్. ఇళ్ళని నాశనం చేసుకునే స్త్రీలు ఉన్నారు, ఇంటిని డిస్ట్రాయ్ చేసుకునే స్త్రీలు ఉన్నారు. కానీ గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడుతున్నాను, వర్చువస్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ వర్చువస్ ఉమెన్ ఇన్ జనరల్. దేర్ ఆర్ very good women in this world who make the world a better place to live. They are like angels in disguise only. So I'm talking about them. So their heart is like sponge. They absorb everything. Anni absorb cheskunta untaru. So God is calling women because women think that they are weak. They think that they are prone to attack. They think they quickly believe everything. చాలా త్వరగా నమ్మేస్తూ ఉంటారు కదా. ఎవరైనా ఏదైనా వారి గురించి అబద్ధం చెప్పిన, పరిస్థితుల ప్రభావం చూపించిన, they take lot of pressure. So God wants women to know that they are strong. Women are like, they are like spiritual gates and women, because a woman's womb is a gate from supernatural to natural. Women's womb, స్త్రీ గర్భము సూపర్ న్యాచురల్ నుంచి న్యాచురల్ కి ఒక గేట్ లాంటిది. అవునా? ఇట్స్ నాట్ ఈజీ టు కన్సీవ్ అండ్ టు గివ్ బర్త్ టు అ బేబీ, టు అ లైఫ్. ఒక లైఫ్ కి జన్మనివ్వాలంటే అది సూపర్ న్యాచురల్ రల్మ్ నుంచి న్యాచురల్ రల్మ్ లోనికి ఒక జీవము, ఒక బాడీని షేప్ చేసుకొని రావాలి అంటే విమెన్స్ womb is like a gate. అందుకనే women are attacked. అందుకనే చాలా సార్లు women మీద అటాక్ జరుగుతూ ఉంటుంది. They bring forth that supernatural into natural. So whether you are a mother, whether you are a sister, you are a leader, you are a pastor, you are a homemaker, or you are a business woman, whoever you are, God is calling you to rise up today, not based on your background, not based on your situation, not based on your money, not based on your assets, but based on your identity. There may be rich women, పూర్ ఉమెన్, ఎడ్యుకేటెడ్ ఉమెన్, లేకపోతే ఇగ్నరెంట్ గా చదువుకొని వాళ్ళు ఉంటారు, కెరియర్ ఉమెన్ ఉంటారు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. హూ ఎవర్ యు ఆర్ మై డియర్ సిస్టర్, మై డియర్ తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, మీ అందరికి దేవుని యొక్క సన్నిధిలో నుండి చెప్తున్నాను ఏంటంటే, దేవుడు మిమ్మల్ని మీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి కాదు, మీ సర్కమ్స్టాన్సెస్ ని బట్టి కాదు, కానీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు రైజ్ అప్ బేస్డ్ ఆన్ ద ఐడెంటిటీ దట్ హీ హాస్ గివెన్ టు యూ. అలా రీజన్ దిస్ బ్యూటిఫుల్. అర్థమవుతుందా అండి? మీ పరిస్థితిని బట్టి కాదు, మీ జాబ్ ని బట్టి కాదు, మీకున్న టాలెంట్స్ ని బట్టి కాదు, వీటన్నిటిని బట్టి కాదు. దేవుడు ఆయన మీకు ఇచ్చిన ఐడెంటిటీని బట్టి, ఆయన మీకు ఇచ్చిన గుర్తింపుని బట్టి మీరు రైజ్ అవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజున మీరు ఒకవేళ నేను అంత చదువుకోలేదు కదా,
నాకు అంత బాగా నేను చేయలేను, అందరికంటే నేను చాలా తక్కువ, నేను చాలా ఇన్ఫీరియర్, లేకపోతే నేను అంత మేనేజ్ చేయలేను, ఇటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో కానీ లేకపోతే నెగటివ్ థాట్స్ తో కానీ ఒకవేళ ఇఫ్ యు ఆర్ బొంబార్డెడ్ by the lies of the enemy, with all these negative thoughts, with all these inadequacies, today I want you to look away from all these inadequacies in the name of Jesus. Are you all with me? ఏంటి మాకు బోర్ కొడుతుంది విమెన్ గురించి చెప్తున్నారని బ్రదర్స్ అనుకుంటున్నారా? This message, it will help you to preach to your wife, to encourage them, and also women అన్న వర్డ్ ఫిల్టర్ చేసుకొని మీరు కూడా వినండి. Whoever you are, God wants you to rise up. God loves you so much. When I see women downtrodden, when I see ఎవరైనా వీళ్ళు అడల్టరీలో ఉన్నారు, లేకపోతే వీళ్ళు తప్పు చేస్తున్నారు, లేకపోతే వీళ్ళ గురించి అని రకరకాలుగా వినినప్పుడు నేను బాధపడేది ఏంటంటే, చాలా గారాభంగా ముద్దుగా ఇంట్లో పెరిగిన ఈ యొక్క బిడ్డలు ఎందుకు ఇలా అయిపోయారు? నా పరలోకపు తండ్రి ఎంతో ప్రేమించి మనలను ఆయన రూపంలో చేసుకున్నాడు కదా. He loved us so much and he made us in his image. అవునా? ప్రతి ఒక్కరు చిన్నప్పుడు మనకి పాప పుట్టింది అనుకోండి, ఏమంటాం? ఎంతో ముద్దులాడుతూ ఉంటాం. సో హూ ఎవర్ యు ఆర్, గాడ్ వాంట్స్ యూ టు రైజ్ అప్. గాడ్ వాంట్స్ యూ టు రైజ్ అప్ టు యువర్ కాలింగ్. సైతాన్ని చెప్తే అబద్ధాలు, పరిస్థితుల ప్రభావము, ఇవన్నీ కూడా తీసుకొని యూ ఫర్గెట్ యువర్ వర్త్, యూ ఫర్గెట్ హూ యు ఆర్, యూ ఫర్గెట్ ద గ్రేట్నెస్ దట్ గాడ్ హ్యాస్ డిపాజిటెడ్. గాడ్ నెవర్ మెంట్ us to be dumb అండి. డమ్గా ఏమి గిఫ్ట్ లేకుండా మనలో దేవుడు ఎవరిని పుట్టించలేదు. గాడ్ నెవర్ created a human being without a purpose, without any gift, without putting any gift in them. దేవుడు ఎవరిలో కూడా ఆయన గిఫ్ట్ పెట్టకుండా ఆయన ఈ లోకానికి వారిని పంపించలేదు. So God has placed a gift in them. God has sent each and everyone. We have a purpose, my dear brothers and sisters. I'm talking to women, but to all men I'm saying, God has sent you into this world for a purpose. Men కి ఇంకా highest calling ఏంటో తెలుసా? You are representing Heavenly Father in this వరల్డ్. మీ ఫ్యామిలీలో తండ్రిని, పరలోకపు తండ్రి ప్రేమను రిప్రజెంట్ చేస్తున్నారు. ఉమెన్ హ్యాస్ యూనిక్ రోల్ అండ్ మెన్ హ్యాస్ యూనిక్ రోల్ యాజ్ వెల్. ఆ డిగ్నిటీ, ఆ బ్యూటీ, ఆ మెన్ ఉన్న ఆఫీస్ లో దేవుడిచ్చిన డిగ్నిటీ, మీ ఫ్యామిలీస్ లో మీ వాయిస్ కున్న అథారిటీ, ఇట్ ఈస్ అమేజింగ్. సో మెన్ షుడ్ రైజ్ అప్ ఇన్ దర్ అథారిటీ. ఎప్పుడు ఇట్లా బెండ్ అయిపోవటమే కాదు, మెన్ షుడ్ స్టాండ్ అప్. దే షుడ్ స్టాండ్ అప్ ఫర్ విత్ వాళ్ళ అథారిటీతో నిలబడాలి. ఎప్పుడైతే మీ పొజిషన్ మీరు తీసుకుంటారో దెన్ ఆ గాడ్స్ వర్డ్ మీ ఫ్యామిలీతో ఆ బ్లెస్సింగ్స్ పని చేయడం అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మెన్ షుడ్ స్టాండ్ ఇన్ దట్ అథారిటీ. అథారిటీ అంటే పెత్తనం చెలాయించమని కాదు, అర్థం చేసుకుని అథారిటీలో నిలబడమని. యూ హ్యావ్ దట్ స్టీరింగ్. మీ వెహికల్ కి, మీ ఫ్యామిలీ అనే వెహికల్ కి స్టీరింగ్ మీ చేతిలో ఉంది. కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్నా ప్రేయర్ఫుల్ గా తీసుకోవడం, దేవుని మీద ఆధారపడడం. ఫాదర్ గా, ఒక మ్యాన్ గా మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఇంట్లో ప్రొవైడ్ చేసేవారిగా మీరు చాలా, యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్. కాబట్టి ఆ ప్రెషర్ అంతా మీరు తీసుకోకుండా ఫస్ట్ దేవుని దగ్గర నుంచి ఆ ప్రేమను రిసీవ్ చేసుకొని అల్టిమేట్ గా ఆయన మన పరలోకపు తండ్రి అని గుర్తించి ఎప్పుడైతే మీరు మీ కాలింగ్ లో మీరు నిలబడతారో యాజ్ అ ఫాదర్, బ్రదర్, సన్, ఎప్పుడైతే నిలబడతారో ఆ విధంగా వండర్ఫుల్ గా దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడు. సో అదే విధంగా విమెన్, దే థింక్ దే ఆర్ వీక్ బట్ దే ఆర్ నాట్ వీక్. వెన్ దే రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, వెన్ దే స్టెప్ ఇన్ టు దేర్ పర్పస్, ఐఎమ్ టెలింగ్ యూ, విమెన్ ఆర్ సో పవర్ఫుల్. నేను ఎప్పుడు ఈ మాట చెప్తానండి, దే ఆర్ ద సీక్రెట్ వెపన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. విమెన్ ఆర్ సీక్రెట్ వెపన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. Sometimes God will not announce publicly how he will use women. He will train them, he will polish them, he will sharpen them. వాళ్ళ ప్రేయర్ క్లాజెట్ లో షార్పెన్ చేసి దేవుడు బయటకు రిలీజ్ చేస్తాడు. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ టియర్స్, యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ సిచ్యువేషన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, God is sharpening you, but always make sure that you are in the will of God, you are in the purpose of God. Sometimes he will let you go through the pressure. మిమ్మల్ని ఆయన ప్రెషర్ లో నుంచి తీసుకెళ్తాడు, ఎందుకంటే to polish you. I'm telling you, I have gone through the lot of pressure in my life. నేను జీవించిన కొంచెం కాలం అయినా సరే, the pressure that I took for my age, it's beyond my age that I can take. And I'm telling you, standing in the presence of God, I'm telling it's beyond my age and beyond what I can bear. Physical గా, natural గా బేర్ చేయగలిగిన దానికంటే ఎక్కువ ప్రెషర్ తీసుకొని బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి, తీసుకుంటూ ఉన్న రోజులు ఉన్నాయి. And it's an ongoing process, but I'm telling you, God is faithful. దేవుడు నమ్మదగిన దేవుడు. So in all these things, when you come, in a way, that is how I recognized my calling as an intercessor. ఆ విధంగా నా కాలింగ్ ఇంటర్సెసర్ అని నేను రికగ్నైజ్ చేశాను. That's how God has confirmed, God has shown many occasions. So when you
when you go through pressure or when you go through certain kinds of heaviness లో నుంచి వెళ్తున్నప్పుడు, when you get into the prayer closet, what happens is God is actually polishing you. There are women in this world who go through lot of problems, lot of pressure, lot of trials. చాలా కష్టాల్లో నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసుకోరు కాబట్టి. ఒకవేళ ప్రార్థన చేసుకున్నా వాక్యానుసారంగా చేసుకోకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ప్రార్థన చేసుకుని వెళ్ళి రకరకాల బయట గాసిప్స్ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఎక్కువ విమెన్ కి ఇష్టమైంది ఏంటంటే గాసిప్ చేయటం, వెనకాల మాట్లాడడం. అందుకనే సైతాను అవ్వ దగ్గరికి వెళ్ళాడు. దే లవ్ టు హియర్ గాసిపింగ్, దే లవ్ టు గో అరౌండ్. అండ్ దేవుని అందు భయభక్తులు లేని స్త్రీ ఏం చేస్తుందంటే బయటకు వెళ్ళి అబద్ధాల మీద బ్రతుకుతారు, గాసిప్స్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. సో ప్రార్థన చేసే స్త్రీలు ఎవరైనా గ్రూప్ లో ఈ విధంగా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గాసిప్స్ చేస్తున్నా, మీ దగ్గరికి వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తున్నా, దయచేసి వినకండి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పాపంలో మీరు పాత్రులు కాకండి. వాళ్ళ మీదకి వచ్చే జడ్జిమెంట్ మీ మీదకి రానివ్వకండి. డోంట్ రిసీవ్ ద జడ్జిమెంట్ దట్ ఈస్ కమింగ్ అపాన్ దెమ్. డోంట్ గెట్ ఇన్ టు ద డిసిప్లిన్ దట్ ఈస్ కమింగ్ అపాన్ దెమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ హూ హ్యావ్ టు you have to sharpen your skills, sharpen your discernment, మీ యొక్క డిజర్న్మెంట్ షార్పెన్ చేసుకోవాలి, మీ యొక్క స్పిరిచువల్ ఫ్యాకల్టీస్ షార్పెన్ చేసుకోవాలి. సో విమెన్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ ఫర్గాటెన్. గాడ్ సీస్ యూ, గాడ్ నోస్ యూ. యు ఆర్ చోజన్ ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. యు ఆర్ నాట్ ఫర్గాటెన్. No matter where you are going through, no matter what you are going through, your family members may forget you. Your family may not recognize how powerful you are. Your family may not see you as a unique individual. మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఒక యూనిక్ ఇండివిజువల్ గా చూడట్లేదేమో. మీ ఫ్యామిలీ మిమ్మల్ని అందరికంటే తక్కువ లాస్ట్ లో పెట్టి చూస్తున్నారేమో. నో, బట్ టుడే హెవెన్లీ ఫాదర్ ఈస్ నాట్ సీయింగ్ యూ లైక్ దట్. పరిశుద్ధాత్మదేవుడు, పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆ విధంగా చూడట్లేదు. సో ఎవ్రీ ఉమెన్ ఇన్ ది గ్రూప్, అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్, ఐఎమ్ స్పీకింగ్ టు యూ దట్ యూ ఆర్ నాట్ ఆర్డినరీ ఉమెన్. యూ ఆర్ సెట్ అపార్ట్ ఫర్ ఎ పర్పస్. No matter how many lies you have heard about you, how many you are battered about, ఎన్ని రకాలైన ఈవిల్ వర్డ్స్ తో మీరు బొంబార్డ్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ టెలింగ్ యూ, మై డియర్ ఉమెన్, మై డియర్ సిస్టర్, ఐఎమ్ టెలింగ్ యూ, యూ ఆర్ నాట్ an ordinary woman. You are set apart for a purpose. God has a purpose for your life. God has a purpose for your life. Today, God is speaking to you, God is calling you, God is telling you to rise up in your identity. The number one thing, rise up in your identity. I want all of you to, as I share the word, I want you to pray together with me. There is such a tangible presence of God right now as I'm preaching. I couldn't continue. In Jesus' name, thank you, Father, Lord. Women, God is asking you, first thing, number one, arise in your identity. Your identity comes from the Heavenly Father, not from anybody else. నీ కోసము రక్తము చిందించి నిన్ను విమోచించిన ఆయన నీకు గుర్తింపు ఇవ్వాలి, కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు. నిన్నెంత ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి అయినా మీ గుర్తింపు తీసుకోవద్దు. ఈ రోజు నిన్ను ఒకళ్ళు మంచిదానివి అంటారు, రేపు నిన్ను చెడ్డదానివి అంటారు. కాబట్టి మీ యొక్క గుర్తింపు వాళ్ళ మీద ఆధారపడితే కనుక మీరు హృదయం పగిలిపోయేంతగా ఏడుస్తారు. వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, తప్పు మీది. డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ ఫర్ డ్రావింగ్ యువర్ ఐడెంటిటీ ఫ్రమ్ పీపుల్. డోంట్ బ్లేమ్ ఎనీ వన్. ఎవరిని మనుషుల్ని బ్లేమ్ చేయొద్దు. వాళ్ళు నన్ను ఇలాగన్నారు. సో ద నెంబర్ వన్ థింగ్ ఈస్ arise in your identity. Arise in your identity. Yes, I seek my validation only from the living God, and my identity is in His word. You are what God says you are. I am what God says I am. I'm not defined by my situations. I'm not defined by what people say. They will look at you through their limitations. They will look at you through their flaws, right? They will look at you through their hypocritic minds, or they will look at you వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా చూస్తారు. They will destroy your identity, I'm telling you. So don't, even if anybody comes and praises you, చాలా అసలు నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా వండర్ఫుల్ అని ప్రైజ్ చేసినా సరే, don't draw your identity from them. You say thank God, thank you, that's it, forget about it. వాళ్ళు మంచోళ్ళు కదా అన్నారు కదా అని చెప్పి 100 days సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ వాళ్ళని ఏదో ఒకటి అంటే హృదయం పగిలిపోయేంత వరకు డిప్రెస్ అయిపోబాకండి. A woman who understands her identity will not be disturbed by any storm. A woman who recognizes her identity will not be disturbed by any storm. Thank you, Father. It's actually God speaking to me. A woman who identifies her identity, who recognizes her identity, will not be disturbed by any storm. మీ ఐడెంటిటీని మీరు గుర్తిస్తే ఏ తుఫాను కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీరు ఆఫీస్కి వెళ్ళారు, కరెక్ట్ గా మిమ్మల్ని చూసి ఎవరో ఒకళ్ళు ఏదో అన్నారు, వెంటనే డిస్టర్బ్ అయిపోరు. ఎందుకంటే డీప్ ఇన్సైడ్
your heart, you know who you are. So a woman who recognizes her identity will not be disturbed by any storm. So next time when you go to your office, maybe at your home, if somebody says something, you will not react. A woman who knows her identity will not react to any negative words. A woman who knows her identity will not react to devil. If you are reacting to devil's words, ఎవరైనా నిన్ను వచ్చి ఏమైనా తిట్టారనుకో, వెంటనే నువ్వు రియాక్ట్ అయ్యావనుకో, నువ్వు ఏడ్చినా లేకపోతే వాళ్ళతో ఎదురు మాట్లాడినా అంటే నీ ఐడెంటిటీ నువ్వు గుర్తించలేదని. నీవు ఇఫ్ యు నో దట్ యు ఆర్ అ రాయల్ వెజల్, యూ విల్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. నేను ఇది కాదు కదా అని ఇగ్నోర్ చేస్తావు. అది నీ హార్ట్ లోకి తీసుకో. యూ విల్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. చాలా సార్లు విమెన్ చేసేది ఏంటంటే, ఎవరైనా ఏమనంటే అది వాళ్ళ హార్ట్ లోకి తీసుకొని వెళ్ళి ఇంక వేరే వాళ్ళతో మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తారు. వాళ్ళు నన్ను ఇలాగ అన్నారు, మీరేమంటారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు. సో ఇంకా లాస్ట్ కి హస్బెండ్ దగ్గరికి వెళ్తారు, మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇంతేనా నా లైఫ్, ఇంతేనా నా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లా, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నా, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. సో ఇలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇదంతా బయట నుంచి వచ్చే తుఫానుని బ్లేమ్ చేయకండి. ఇదంతా మీ హార్ట్ లో మీరెవరో మీరు గుర్తించలేదు కాబట్టి మొదలైంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీరెవరో మీరు గుర్తించలేదు కాబట్టి ఈ తుఫాన్ అంతా మొదలైంది, ఈ గలిబిలి అంతా మొదలైంది. అదే మీరెవరో మీరు గుర్తించారనుకోండి, ఇప్పుడు వచ్చి నన్ను వచ్చి నీ పేరు జాయిస్ కాదు కదా, నీ పేరు ఇంకొకటి అన్నారు అనుకోండి, అప్పుడు నేను ఏమంటాను? నవ్వుతాను. ఎందుకంటే నా పేరు జాయిస్, మీకు తెలీదు, బట్ మై నేమ్ ఇస్ జాయిస్. హల్లెలూయా. నా గురించి ఎవరైనా మీ డాడీ పేరు ఇది కాదు కదా, మీ మమ్మీ, నేను జస్ట్ జనరల్ గా చెప్తున్నాను అంటే నవ్వుతాను. ఎందుకంటే బికాస్ ద ట్రూత్ ఈస్ మై ఫాదర్ ఈస్ దిస్, మై మదర్ ఈస్ దిస్, అండ్ ఐఎమ్ జాయిస్. I laugh at them because nobody can change that. Nobody can change my name. It's my name. So if anybody comes and asks me, hey, your name is not Joyce, your name is this, and I will laugh at them. I don't even have to prove to them that my name is Joyce. Ventane na identity card తీసేసి నా ఐసీ తీసి this is my name అని చూపించను, until unless it is necessary. అంటే ఏదైనా ఆఫీస్ లో ఉండి అడిగితే తప్ప. రోడ్ పైన వెళ్ళే ప్రతి ఒక్కరికి నా ఐడి కార్డ్ చూపించి నా నేమ్ జాయిస్ అని చెప్పను నేను. ఎస్. సో అనవసరమైన వాళ్ళకి ఏం, I don't have to show it. I just have to live it. Hallelujah. You don't have to show your identity card to every Tom, Dick and Harry. You just can live your identity. You don't have to prove. By the way you live, it's proven who you are. Hallelujah. So number 1, you must understand your identity. You should understand your identity. Shall we read few verses and 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. I'm telling women, but it's also applicable to man. 1 Peter chapter 2 verse 9. But you are what? ఏమని చెప్పండి. But you are what? You are chosen. You are chosen. Everyone in the group, men and women, you are chosen. You are chosen race, a royal priesthood, a holy nation. ఇక్కడ men కే చెప్పలేదు దేవుడు. A new covenant, men and women they are same. Galatians chapter 3 క్లియర్ గా ఉంది. So, but you are a chosen race, a royal priesthood, a holy nation, a people for his own possession, that you may proclaim the excellencies of him who called you out of darkness into the marvelous light. And I'm reading in Telugu. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. నేను ఎప్పుడు ఇలాగ అనుకుంటాను, నా పరలోకపు తండ్రికి నేను బంగారు తల్లిని అని. హల్లెలూయా. I want all of you to, you can say that. It's my identity. I am God's own possession. He loves me. I have a wonderful father, loving father. I have wonderful brothers. They love me. Wonderful siblings. I have an amazing husband. Wonderful children. But my identity is, number 1, the first thing, I am loved by my heavenly father. I am very much comforted in that. You all know my family. My daddy etla nannu premistaru. You know about Danny. You know about my brothers. You know about everything. But I derive my love from heavenly father. He loves me. I am loved by him. I am his daughter. I want to encourage every woman. You are loved by your heavenly father.
He loves you. No matter what you go through today, He loves you dearly. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. You are chosen. Hallelujah. So don't struggle with your doubts. Don't struggle, about your self-worth. మీ వర్త్ మీద స్ట్రగుల్ అవ్వకండి. Don't struggle with your insecurities. Don't struggle with your fears and doubts. God says that you are chosen vessel. Hallelujah. You are chosen vessel. You are a chosen vessel. Let that get into your mind. Your identity is in Christ. You are a chosen vessel, set apart to display the glory of God. నీ కుటుంబంలో you are a chosen vessel. Even when people put you down, even when you go through a lot of things, you must understand you are a chosen vessel. Hallelujah. Today, I want every woman to say this. I refuse to live in doubt. I refuse to live in insecurity. Will you say this, my dear sisters? I refuse. If you're struggling, with whether you're struggling or not, at certain point of time, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారు. డౌట్ వస్తుంది, ఫియర్ వస్తుంది, అవునా, ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. కాబట్టి అందరం చెప్దామా? I refuse to live in doubt. I refuse to live in insecurities. Lord, I refuse to live in fear. Heavenly Father, help me to understand who I am in you, Lord. Help me to realize your purpose in my life, Lord. Hallelujah. నేను ఇప్పటి వరకు యూజ్లెస్ అనుకున్నాను. నేను ఇప్పటి వరకు నేను ఎందుకు పనికిరాను అనుకున్నాను. కానీ నీ చేతిలో పనికొచ్చే పాత్రగా నేనున్నందుకు నీకు వందనాలు ప్రభువా. Lord, I thought I am useless. Lord, I thought I am fit for nothing. But thank you, Lord, for making me a useful vessel in your hand. Hallelujah. Lord, fill me with fresh anointing. Lord, fill me with fresh glory. Lord, fill me. Lord, glorify your name through me. నా ద్వారా నీ నామాన్ని మహిమపరచుకో ప్రభు. So women, understand your identity. Are you all with me, Andy? Are you blessed? Women, understand your identity. So when you understand your identity, when people try to put you down with their words, what you should do? ఏం చేయాలి మీరు? లెగిసి ఏడవాలా? లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయాలా? No. Go to your prayer closet, ask God, and until you receive comfort from Him, don't open your mouth. Hallelujah. Until you receive comfort, ఆయన దగ్గర నుంచి ఆదరణ వచ్చే వరకు don't open your mouth. If you open your mouth, you are opening your mouth to hell. సైతానికి ఓపెన్ చేస్తున్నారు. చాలా మెసేజెస్ నాకు వచ్చేయంటే తెలుసా? అక్క, I want to die. I don't want to live. ఎందుకమ్మా? మా హస్బెండ్ ఇట్లా అన్నాడు. అరే, మీ హస్బెండ్ అట్లా అన్నాడు కదా అని డిప్రెషన్ లోకి వెళ్ళి చనిపోతే ఏంటి ఉపయోగం? నిన్ను సృష్టించిన దేవుడు ఏం చేయాలి? ప్రార్థన చేసి హస్బెండ్స్ ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఎ రైట్ పార్ట్నర్. మ్యారేజ్ ఈజ్ అబౌట్ being a right partner. So it's not about having a right partner. Don't tell your husband to change. You analyze, you think whether you are the right partner or not. It's about being. We are human beings, not human doings. Manam human beings. Be as you are. You be in that identity. So before you blame your husband, blame your everyone, you understand whether you are the right partner or not, whether you are doing your job properly or not. Even though ఒకవేళ అన్ని చేసి నిన్ను ఎవరైనా ఏమన్నా అంటుంటే, you have God to defend you. You don't need to retaliate. You have God to defend you. You have God to protect you. His word will come in like a hedge of protection around you. His favor will come upon you. People will start understanding your silence. నిన్ను దేవుడు ఏంజల్ లాగా చేశాడు, కానీ నీవు సైతాన్ వాడి యొక్క క్యారెక్టర్ నీలా కనిపించడానికి రకరకాలుగా తీసుకొస్తా ఉంటాడు. కొన్నిసార్లు విమెన్ ప్రెషర్ తో వెళ్ళిపోయి కోప్పడి మాట్లాడేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ యు ఆర్ అమ్మా. దట్ ఈస్ నాట్ హూ యు ఆర్. కోప్పడి మీరు పోట్లాడేసినంత మాత్రాన మీరు ఈ తెలుగులో ఈ మాటలు వాడుతుంటారు కదా, గయ్యాలి ఇవన్నీ. No, that is not your identity. You are an angel in disguise. You are there to represent God's love, to show God's love. ఒక గోల్డ్ కాయిన్ మట్టిలో పడితే మట్టి అంటుతుంది కానీ గోల్డ్ మట్టి అవ్వదు. If a gold coin is dropped in mud will, it will become muddy, but it will not become mud. It will be soiled. You can remove it and wash it again. So you are like a gold. You are washed by the blood of Jesus. So now, if you are soiled, just wash it. Take the word of God, read and wash it. God told Eve, ఆ శపించినప్పుడు, when God cursed the serpent, he said, you will eat dust all the days of your life. నీవు డస్ట్ తింటావు, మట్టి తింటావు నీ జీవిత కాలం అంతా అన్నాడు సర్పంతో. అవునా? సో ఈ సర్పము సైతాన్ ఏం తింటాడు? వాడు మట్టి తింటాడు. వాడు నీ మైండ్ కి వచ్చిన మట్టి అంతా తింటా ఉంటాడు. ఇఫ్ యూ డోంట్ రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ 1 week, mud will accumulate on your mind. రకరకాలైన మట్టి మైండ్ లోకి వస్తుంది. సో డెవిల్ విల్ కమ్ టు ఈట్ దట్ మైండ్. అవునా? ఇది నిజమేనా? చెడు
వాళ్ళు నిన్ను ఏమంటున్నారో, he will come to eat that mud that is formed on your mind. So what you should do, the word of God is the water. You have to wash your mind with the word of God. By reading the word, by listening to the word, by meditating on the word, what happens? He will wash your mind. ఆ మట్టంతా తీసేసి, no, you are believing this lie, no, this is the truth, ఇది truth, you are a chosen vessel, you are a royal vessel. Then అప్పుడు ఏమవుతుంది? ఆ ఫియర్ అనే మట్టి పోతుంది. Mud comes in different forms. It comes through anxiety, it comes through fear, it comes through all this. So a fear అనే మట్టి పోతుంది, and then anxiety అనే మట్టి పోతుంది. You'll be washing that mud called fear. You'll be washing that dust, you'll be washing it away, that dust called anxiety, that dust called insecurity. All that dust is washed by the word of God. Hallelujah. As you're reading, Holy Spirit God will be washing. As you're listening to the Zoom every day, Holy Spirit God is washing the mud that is on your mind, and you will get clear. Your conscience becomes clear, and then you receive the word, you receive the light. So God wants you to know who you are, your identity. So today I want you to say this: I refuse to live in doubt. I refuse to live in inferiority complex. I refuse to live in fear. I refuse to live in anxiety. And I declare that I am valued by the King of Kings and the Lord of Lords. I am valued by the God Most High. I am chosen by God Almighty. I am chosen. Lord, I am chosen. నన్ను ఏర్పరచుకున్నావు ప్రభా, నీకు వందనాలు. ఎవరు రిజెక్ట్ చేసినా నాకు అనవసరం, కానీ నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు ప్రభా, నీకు వందనాలు. సో నీ ఐడెంటిటీ ఏంటో నువ్వు గుర్తించినప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా, ఏ తుఫాను కూడా నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఇఫ్ యూ రియలైజ్ యువర్ ఐడెంటిటీ, నో స్టార్మ్ కెన్ do anything. So when you realize your identity, ఏ స్టార్మ్ కూడా నిన్నేం చేయలేదు. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇంకొకసారి మీరు అసలు ఆ మాట కూడా చెప్పరు. So my dear brothers and sisters, recognize your identity. Women, realize your identity. So arise in your identity. When God is shining his light upon you, you must arise. You must arise. There is no excuse for you to be down there. You must arise. Number 2, arise in your faith. మీ విశ్వాసంలో మీరు arise also. When you know your identity, వెంటనే మీలో విశ్వాసం వస్తుంది. So you have to rise up. You have to arise in your faith. Hallelujah. You know when you arise in your faith, you will understand that your prayers has power. Your prayers are powerful. When you arise in your faith, you will not sit and cry. You will not be down in downs. You will arise and pray, understanding, realizing that your prayer is powerful. When you arise in faith, you will not go around talk to people for validation. You will go to God and realize that your prayers are powerful. Are you all with me? నీ విశ్వాసంలో నీవు రైజ్ అయినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ వాలిడేషన్, నీ గుర్తింపు, నువ్వు అఫర్మేషన్ కోసం వెళ్ళవు. నీ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో గుర్తించి దేవుని దగ్గరికి వెళ్తావు. సో ప్రతి స్త్రీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. స్త్రీలందరూ ఆమెను చెప్తారా అండి? గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్, ఐఎమ్ నాట్ హియరింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. I want to see. Hallelujah. Hallelujah. Arise in your faith. Arise in your faith. Arise in your faith. Wonderful. God bless you. Amen. చెప్పిన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. Arise in your faith. Understand that you have power. Your prayers are powerful. ఎంతమంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో? వండర్ఫుల్ విమెన్ ఆర్ దేర్. ఆ కానాను స్త్రీ ఏం చేసిందండి? ఆమె వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, నా కూతురికి దయ్యం పట్టింది, నీ వదిలిపెట్టంటే ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేకపోయినంత మాత్రం నా వదిలిపెట్టలేదు. చాలా మందికి ఫోన్ ఆన్సర్ చేయకపోతేనే కోపం వస్తుంది. నన్ను రకరకాల మాటలు అంటున్నారు. Sometimes after doing this ministry, listening to this word, you feel like you're stabbed in your heart. And చెప్తున్నాను కదా, ఫోన్ ఆన్సర్ చేయకపోతే కోపం వస్తే, what can I do? She went to Jesus and she asked, నా కూతురు దయ్యం పట్టింది అంటే, he did not answer immediately. She asked second time, she asked thrice, and then disciples ఏమన్నారండి, ఈమెను పంపించేసి అసలు ఈమెను ఎందుకు ఉంచావు ఇక్కడ అన్నారు. Why you kept her? You just leave her. Just send her back. She did not go. ఆయన అన్నాడు, కుక్క పిల్లలకి ఎలా పెట్టినమ్మా, తండ్రి పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ అంటే, అయ్యా కుక్క పిల్లలు ఒక చిన్న రొట్టెనన్నా సరే రిసీవ్ చేసుకుంటారు కదా. వండర్ఫుల్. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడు దేవుడు. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. షీ రోజ్ అప్ ఇన్ యువర్ ఫెయిత్. ఆమె దేవుడిని నమ్మింది. సో గాడ్ ఈస్ టెల్లింగ్, అరైజ్ ఇన్ యువర్ ఫెయిత్. అరైజ్ ఇన్ యువర్ ఫెయిత్. అండర్స్టాండ్ యూ. వెన్ ఎ వుమన్ who understands her identity will not give up. She will rise up in her faith. She will
హంబుల్ హర్ సెల్ఫ్. తన ఐడెంటిటీని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తగ్గించుకుంటారండి. వాళ్ళలో ప్రౌడ్ ఆరిగెన్స్ ఉండదు. ఐడెంటిటీ అర్థం చేసుకున్న వాళ్ళలోనే ఆరిగెన్స్ ఉంటుంది, ప్రౌడ్ ఉంటుంది. సో a woman who understands the identity, she will rise up in her faith. So women who understood their identity, they are history makers. Who rose up in their faith, they made history. They are history makers. They shifted environment, they shifted atmospheres. They did something unusual. They did something impossible. So example, Hannah was her identity was damaged by Penina, tani yokka toti kodalu. She tortured her brutally. She irritated her. Bible says visikinchindanta prananni, Hannah prananni. But Hannah didn't go and fought with her. Bible, it is not recorded in the Bible that Hannah retaliated. Hannah fought with her co-sister. Bible says that Hannah cried. She went into the presence of God and she wept in the presence of God. And then Hannah's cry met God's cry. హానా కన్నీళ్ళు, దేవుని కన్నీళ్ళు రెండు కలిసినాయి. సో దేవుడు దేనికోసం కన్నీళ్ళు కారుస్తున్నాడు? హీ వాంటెడ్ అ ప్రాఫిట్ ఫర్ ద నేషన్. హానా వాంటెడ్ ఏ సన్. దేవుడు అన్నాడు, సో యువర్ ప్రేయర్ అండ్ మై డిజైర్, దే బోత్ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ అండ్ సెడ్, గాడ్ సెడ్ yes. When your prayer meets God's solution, you don't need to worry. God's solution for that nation was a prophet and Hannah's cry was a son. God said yes. Hannah ఒకటంది. ఎందుకు? Why? There are so many boys, male child that were born, but no mother said that I will give my son to you. చాలా మంది మగ పిల్లలు పుట్టారు, కానీ ఏ తల్లి చెప్పలేదు దేవుడికి నా కొడుకుని నీకు ఇస్తానని. వాళ్ళకి ఈజీగా పుట్టేశారు కాబట్టి వాళ్ళు దేవుడికి సమర్పించుకోవాలి. హన్నాకి పిల్లలు లేరు, ప్రభా ఒక్క కొడుకుని నీకు ఇచ్చేస్తాను. ఆ ప్రార్థన కోసం దేవుడు చూశాడు. ఒక్క కొడుకుని ప్రభా నీకు ఇచ్చేస్తాను. గివ్ మీ వన్ సన్, ఐ విల్ గివ్ హిమ్ టు యూ. గాడ్ సెడ్ yes, I want this prayer, I want this woman. Hannah, I appreciate you. She is a hero. నీ prayer, it should touch God's heart అండి. Lord, do this, I will live for you, I will do this for you. అన్ని వచ్చిన తర్వాత నిన్ను మర్చిపోను ప్రభా. చాలా మంది జాబ్ కోసం ప్రేయర్ చేయమంటారు, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ కనపడరు. లేదు, అన్ని వచ్చిన తర్వాత కూడా నేను మర్చిపోను ప్రభా. I will not forget you. ఒకసారి ఆ ఎడారిలో నుంచి తీసుకెళ్లి దేవుడు మనల్ని పరీక్షిస్తాడని విన్నాము కదా మనం. God will test your heart అని. So rise up in your faith. Hannah, a wonderful woman. Deborah, a wonderful woman. Esther, wow, who else? And Esther is the best example. She rose up in her faith when there was darkness over Persian kingdom, when there was, when all her people, all her race were about to be killed. She rose up. She stood in the gap. She cried out against the protocol. She went into the king's chamber and she found favor. She shifted the atmosphere. She saved not only her life, she saved entire Jewish nation. That is the power of one single woman who knows her identity, who went into the presence of God, who rose up in faith. At first she did not understand. First అర్థం చేసుకోవాలా. ఆమనింది, నేను ఇప్పుడు వెళ్తే నన్ను చంపేస్తారేమో, రాజు దగ్గరికి పిలవకుండా వెళ్ళకూడదు, అవన్నీ చెప్పింది. థ్యాంక్ గాడ్ ఫర్ మొర్దెకై. He reminded her, do you know why you are there? You know you are a queen. Do you know why you are there? You are there for such a time as this. We all need మొర్దెకై. మనందరికీ మొర్దెకై లాంటి బ్రదర్స్ కావాలండి. స్త్రీలకి డిసప్పాయింట్ అయినప్పుడు నువ్వెవరో నీ ఐడెంటిటీ గుర్తు చేసే బ్రదర్స్ కావాలి. ఐ ప్రే దట్ ఎవ్రీ హస్బెండ్ విల్ బీ లైక్ ఎ మొర్దెకై టు యువర్ వైఫ్ ఇన్ జీసస్ నేమ్, టు ఎంకరేజ్ యూ, టు బీ విత్ యూ, టు స్టాండ్ ఇన్ ఫెయిత్ విత్ యూ. Mordecai reminded Esther and Esther stood in the gap, and Mordecai and Esther went into the presence of that king and she saved the whole nation. So women, that just whatever we are listening, just meditate on this. Everyone, women, if you are scheduled for any appointment, if you want to go to hospital, akka hospital ki ellali, appointment undi, test చేయించుకోవాలి, నా బాడీ అంతా ఇలా ఉంది, if that is you, I'm telling you, arise in your faith today. Your prayers are powerful. Arise in your faith. ఆ ఉమెన్, రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? నేను వెళ్తాను, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, నేను స్వస్థపరచబడతాను. She rose up in her faith. She went to where Jesus was. She pressed in through the press. Hallelujah. ఆ తొక్కిసలాటలో దూరి వెళ్ళింది, వెళ్ళకూడదు ఆమె. She pressed in through the press and then she touched the hem of his garment and she got healed. That is the power of the women. అది impossible అయినా సరే, no, this is my right. I am the daughter of the Most High. Healing belongs to me. I will be healed in Jesus' name. I am healed, in fact.
ప్రార్థన చేసిన తర్వాత నేను ఎవరినైనా హీల్ అయ్యారా అని అడిగాను అనుకోండి, అక్క వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ అన్నారు అనుకోండి, నేను అడిగాను అడుగుతాను, ఐ నో యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్, బట్ హౌ డూ యూ ఫీల్? డూ యూ ఫీల్ బెటర్? డూ యూ ఫీల్ హీల్? యూ డోంట్ నీడ్ ద రిపోర్ట్ టు టెల్ యూ దట్ యు ఆర్ హీల్డ్. యా, you just can, you have received the power of God already. You should change the report. Hallelujah, I'm healed. You have to receive the healing first. You will see in the report later. So I'm praying for you. Receive the report from God. You are healed in Jesus name. So normal report వచ్చింది కదా, ఏం లేదని మర్చిపోకండి. ఒకవేళ ఏమైనా ఉన్నా దేవుడు దాన్ని క్యాన్సిల్ చేశాడు కాబట్టి థ్యాంక్ గాడ్ ఫర్ దట్. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. దేవుని స్తుతించండి. And then arise in your purpose. A woman who knows the identity, she knows that she has a purpose. దేవుడు నిన్ను రాణిగా చేసి జస్ట్ డెకరేట్ చేసుకొని సింహాసనం మీద కూర్చోమ్మా అని చెప్పడానికి కాదు. గోనె పట్టు వేసుకోవాల్సి వస్తే వేసుకోవాలి. హల్లెలూయా. నీ పర్పస్ ఏంటో గుర్తించావు అనుకోండి, రాజవస్త్రం తీసి గోనె పట్టు ధరించుకోవాలటానికి కూడా మనం సిగ్గుపడము. A woman who knows the identity, even if you have to wear a sackcloth, you don't need to worry, because you know you are a princess already. You know you are a queen, but for time being you have to put on the sackcloth. You have to fast and pray for your people. ఆ రాయలిటీ నుంచి ప్రేయర్ చేస్తాం, not from insecurity. God never wanted you to pray from your insecurities. God wanted you to pray from your knowing your identity, from that confidence. Confident గా రమ్మంటున్నాడు, ధైర్యంగా రమ్మంటున్నాడు. Come boldly to the throne of grace. Come boldly. వీక్ గా అనిపించినా ధైర్యంగా రండి, డౌట్స్ ఉన్నా ధైర్యంగా రండి, బలహీనంగా ఉన్నా ధైర్యంగా రండి. Hallelujah. Are you all with me, my dear sisters? Even if you're weak, come boldly. Even if you think you are a failure, come boldly. Hallelujah. Even if you have a lot of tears, come boldly. Even if you think you have done a mistake, come boldly to the throne of grace. Ask God, repent, leave it there. Come boldly. Come boldly. So if you are a woman who knows your identity, you will arise in your faith. You will arise in your purpose. What is my purpose, Lord? I am a masterpiece. Whether in your office, in your home, in the church, if God has given you something to serve in the church, remember, you are not serving your pastor, you are serving God. So if you serve God from the place of your identity, you are blessed. You will not get tired. You will not drag your feet to the church. You will run, because calling is different from career. It's a calling. You will run. సిస్టర్, మీరు అలసిపోరా? పొద్దున రాత్రి ఎప్పుడు చూసిన వాక్యము ప్రార్థన ఏంటి అంటే, అప్పుడు నన్ను చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్, ఈవెన్ మన కాన్ఫరెన్స్ లో కూడా. డోంట్ బర్న్ అవుట్ జాయ్స్. ఇట్స్ అ కాలింగ్, ఇట్స్ నాట్ ఎ కెరీర్ ఫర్ మీ. నేను జీతం కోసం పని చేయట్లా, నాకు ఎవ్వరూ జీతం ఇవ్వట్లేదు. ఎవ్వరు ఏ మినిస్ట్రీ దగ్గర నుంచి ఐ డోంట్ టేక్ 5 cents ఆల్సో. ఐ డోంట్ వర్క్ ఫర్ సాలరీ. దట్స్ వై ఐ రిజాయిస్ ఇన్. అండ్ నేను చేసే దాంట్లో నేను చాలా హ్యాపీగా చేస్తున్నాను. I serve God and I serve God's people, because it's a calling. Calling is something. Calling will call you. Hallelujah. So calling, నిద్రలో లేపినా సరే, you are joyful to do that. That is calling. అదే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఒక జీతం కోసం పని చేస్తున్నారు, అబ్బా ఎప్పుడు ఈ బాస్ ఎందుకు ఫోన్ చేస్తాడు అనుకున్నారా? ఎప్పుడు ఆఫ్ డేస్ లో కూడా విసిగిస్తాడు. That's a job. That's a career. But when if you feel the same in the ministry, that means it's not your calling. Don't do that. If you feel even ministryలో కష్టపడుతున్నాను అని అనిపిస్తే, that's not your calling. When you are called to do something, you will go to any extent. So recognize your purpose. If you are serving in the church, serve from the place of that security, that confidence, knowing your identity. Otherwise you will end up blaming everybody, even God. Identity ని తెలుసుకోకుండా సర్వ్ చేస్తే దేవుణ్ణి, మనుషుల్ని, పాస్టర్ని, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తాం. So rise in your purpose. Rise up in your purpose. Whatever you are doing, you are a worship leader, you are serving in, ఆఖరికి బాత్రూమ్స్ గడుగుతున్నా, ఏది చేస్తున్నా, ఈవెన్ ఇన్ యువర్ స్కూల్. సమ్ టీచర్స్ కి, కొంతమంది టీచర్స్ కి కాలింగ్ ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే దే విల్ గో టు ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. స్కూల్ కి పిల్లలు సరిగ్గా రాకపోతే వాళ్ళ జాబ్ కాదు అది, ఆఫీస్ అవర్స్ తర్వాత జాబ్ చేయకూడదు. కానీ వాళ్ళు ఆ పిల్లల కోసం వెళ్ళి వాళ్ళని వెంటాడి ఎందుకు పనికిరాని వాళ్ళని IAS ఆఫీసర్స్ చేసిన టీచర్స్ ఉన్నారు. మై మామ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. She will pay the school fee. She will ask them to come home. She will teach them English. చదవరా అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటుంది, వితౌట్ ఎనీ ఫీస్. అయ్యో పాపం అని. సో for them it's a calling. Teaching, it's a calling. They enjoy doing that. అలాంటి టీచర్స్ ఉన్నారు. You are anointed. God bless you. Office hours తర్వాత కూడా they will do. It's a calling for them. Whatever you are doing, when you know your purpose, do it joyfully unto the Lord. Hallelujah. చర్చిలో సేవ చేస్తేనే దేవుడికి కాదు, మీ ఆఫీస్ లో కూడా దేవుని కోసం
అన్నట్లు చేయండి. ఐఎమ్ డూయింగ్ గాడ్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ డూయింగ్ అన్ టు ద లార్డ్. హార్డ్ బాస్ దగ్గర ఉన్నారా, డూ ఇట్ అన్ టు ద లార్డ్, డూ ఇట్ అన్ టు ద లార్డ్. అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వరు, డిప్రెషన్ లోకి వెళ్ళరు. అప్పుడు మీరు ఏది పట్టుకున్నా బ్లెస్సింగ్ అవుతుంది. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఫ్లోస్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ యువర్ హార్ట్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంట్లో బాగా తిట్టే అత్తగారు ఉన్నా మంచిగా టీ పెట్టి ఇవ్వండి. డూ ఇట్ అన్ టు ద లార్డ్, డూ ఇట్ అన్ టు ద లార్డ్. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ. ఏమ్మా ఇంత పొద్దున్నే మంచిగా టీ ఇచ్చావు, విషయం కల్పించావా అనింది అనుకోండి, డూ ఇట్ అన్ టు ద లార్డ్. Forgive her, do it unto the Lord. Show God's love. It's hard, I know it's hard, but I don't know why I'm saying this, but do it unto the Lord. God loves you. You're not doing for someone to love you. God loves you already. Receive that love and do it unto the Lord, and God will change that. You can shift your atmosphere by realizing your identity. Women, by realizing your identity, by arising in faith, by arising in your purpose, you will do it unto the Lord, and then you will shift atmospheres. You will open a big gate for the blessings to come into your children's life. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు. మీరు మీ పిల్లలను ఆశీర్వదింపబడడానికి మీరు ద్వారాలు తెరుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక మాట పడినా, ఒక తగ్గించుకున్నా తప్పేమీ లేదు. మీరు ఆశీర్వదింపబడతారు, మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. God is watching. He is righteous. So rise up in your purpose, my dear women. Rise up in your purpose. Hallelujah. God loves you. Rise up in your purpose. Whether in the ministry, in your business, in your career, you are a doctor. You are an anointed doctor there. నేను ఈ రోజున ఎవరిని పట్టుకున్నా వాళ్ళు హీల్ అవ్వాలి ప్రభు అని వెళ్ళండి హాస్పిటల్కి. నర్సెస్, నేను ఎవరికి మినిస్టర్ చేసిన యేసయ్యా నీ ప్రేమతో చేయడానికి కృప చూపించు ప్రభు. రైజ్ అప్ ఇన్ దట్ కాలింగ్, అండ్ దెన్ ప్రమోషన్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. యూ డోంట్ హ్యావ్ టు డూ ఫర్ ప్రమోషన్. God will bless you. God will bless you. If you see Daniel, he is in the secular world. He did not work in synagogue, but God promoted him. అన్ని రాజులు మారిన దానియేల్ అక్కడే ఉన్నాడు. He prospered in every king's reign. ఏ రాజు పరిపాలించిన దానియేల్ ప్రాస్పర్ అయ్యాడు. He was in the secular world. Joseph, he was in the secular world. Esther, she was in the secular world, but they stood in their purpose. వాళ్ళు ఏది చేసినా వాళ్ళ పర్పస్ లో వాళ్ళు నమ్మకంగా చేశారు. వాళ్ళది కాలింగ్ గా తీసుకున్నారు దేవుని దగ్గర నుంచి. So rise up in your purpose, because God wants to use you there. You are a candle in your office. You are a candle in your hospital. You are a candle in your school. Hallelujah. Many students, they will come and look unto you. దేవునికి అరే ఈ పిల్లలందరూ నశించిపోతున్నారు, వీళ్ళకి ఎలాగ దారి చూపించాలని ఒక పాస్టర్ ని తీసుకురాడు. అక్కడున్న టీచర్ ని వాడుకుంటాడు దేవుడు. టీచర్స్ అక్కడున్న నిన్ను వాడుకుంటాడు దేవుడు. బయట నుంచి పాస్టర్స్ వస్తే వాళ్ళు వినరు. టీచర్ గా నువ్వు చెప్పింది వింటారు. కాబట్టి నేను దేవుడి కుమార్తెను. ఐఎమ్ హియర్ స్టాండింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్. మీరు పనిచేసే స్కూల్లో నిలబడినా మీరు ఎట్లా నిలబడాలి? ఐఎమ్ హియర్ స్టాండింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్. దెన్ ద అనాయింటింగ్ విల్ ఫ్లో. అనాయింటింగ్ అట్లా ఫ్లో అయిపోతుంది. బాగా రౌడీగా ఉన్న పిల్లలు కూడా మీ మాట వింటారు. ఇలా చేసి చూడండి. ఇయర్ ఎండ్కి నాకు సాక్ష్యం చెప్తారు, మీరు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది సిస్టర్ అని. ఇన్ జీసస్ నేమ్ ఐ స్పీక్ దట్ అనాయింటింగ్ అపాన్ యూ. ఐ వాంట్ అవర్ women to be the best women. LSM women, you are powerful women. You are lovely. You are the best women among everyone in Jesus name, wherever you are. Hallelujah. That is my prayer for all of you. So this was my message yesterday. I believe you all are blessed. So I felt I'm led by the Holy Spirit to share this. So I want you to confess this. Lord Jesus, I will not hide my gift that you have given to me. Today I will polish that gift and I will use it for your glory. I will polish that gift. If you have a young daughter, a teenage daughter, you can text her, I love you. And you can remind her. They go through a lot of pressure. Teenage girls, don't condemn them Monday. Text them when they go to school. Just let them read your message suddenly. Talli, I love you and you are precious. No, encourage them. Are you all with me? Does it make any sense? So what is the gift that God has given you? What is the talent that God has given you? What is it that God has placed in your heart? You know, how can you serve your family? How can you serve in your church? How can you serve in your office? In your office, in your church, in your family, whatever you're doing unto the Lord. Even if you are humble before your husband, you're submissive before your husband, you're submitting to God. Remember, మంచి యజమానులకి లోబడితే మీకు ఫలితం ఏముంటది? ముష్కరులైన యజమానులకు కూడా లోబడండి, అప్పుడు మీకు ఫలితం ఉంటది. If you are humble towards only good masters, there is no reward. If you are humble yourself, when even before the wicked masters, then there is reward. I
I can show you so many verses, but shall we pray? ప్రార్థన చేసుకుందాం. I hope you are blessed. నా మీద ఎవరు కోపం పెట్టుకోవద్దు. I hope you are blessed. Hallelujah. Thank you, Father Lord. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. What are the 3 areas that I shared that you have to arise? చెప్తారా? Arise in your identity, arise in your faith, arise in your purpose. Wonderful. Hallelujah. So before you do anything, ఏది చెయ్యక ముందు, your journey starts from sitting in the presence of God. అందుకనే sit, walk, stand అని చెప్పాను. అవునా? ఫస్ట్ లెర్న్ టు సిట్ వెల్, లెర్న్ టు అండర్స్టాండ్, లేకపోతే మీ హృదయం పగిలిపోతుంది. లెర్న్ టు సిట్ వెల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ నో యువర్ సిట్టింగ్. అంటే ఇట్స్ అ పాస్చర్ ఆఫ్ నోయింగ్ యువర్ ఐడెంటిటీ. సిట్ అంటే ఊరికేం పని చేయకుండా కూర్చోవటం కాదు. మళ్ళీ మీ హస్బెండ్ ఏదన్నా పని చెప్తే ఆ జాయిసక్క కూర్చోమంది నన్ను, నేనేం చేయను అని చెప్పకండి, నన్ను తిట్టుకుంటారు. సిట్టింగ్ అంటే ఇట్స్ అ పాస్చర్ ఆఫ్ నోయింగ్ యువర్ ఐడెంటిటీ, రిలాక్సింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. I mean resting in the finished work of Jesus Christ. That is your identity. There you derive your identity. You are chosen. What is your identity? What is my identity? I am chosen. I am chosen by God, not by people. I am chosen by God. Hallelujah. మీ ఇంట్లో బాగా కష్టపట్టే ఇంట్లో ఉన్నారా? Remember, you are chosen by God. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో, your perspective will change. You will see your family members differently. I am chosen by God. Hallelujah. I want every woman to say this. I am chosen by God. Even men, please say this. I am chosen by God. I am a royal priesthood. I am set apart for the glory of God. God loves me. You're chosen. So rise in your faith, understanding that your prayers are powerful, and arise in your purpose. Thank you, Father Lord, for this wonderful word. We love you, Lord. We praise you. We worship you. We honor you, Lord.